కోసమేనా బాబు? మళ్ళీ అదే అంటావు? ఏదో అలా చూస్తూ ఆలోచించే వచ్చావుగా, వెలగలేదా? అదే బాబు, అదే అని క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. నేను ఇస్తున్నాను కదా క్లారిటీ. నాన్న ఆఫర్ ఇస్తుంది నీకోసమే చామ్. నాన్న డైరెక్ట్ గా సాయం చేయడానికి లేదు కదా. నువ్వు కూడా నాన్నని డైరెక్ట్ గా అడగలేవు కదా. అందుకే ఇండైరెక్ట్ గా ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుందని డౌట్ గా చెప్తున్నారేంటి బాబు? అనిపించట్లేదు, అదే చాలా. నువ్వు అవకాశాన్ని వదులుకోకూడదు చామ్. రేపు పొద్దున్నే చామ్ అంటే ఏంటో ముందు ఇంట్లో నిరూపించాలి, తర్వాత కాలేజ్లో. అవతల అమ్మగారు, దీక్ష, రోజా అమ్మగారు ఉన్నారు కదా బాబు. నేను చేసిన బతుకమ్మ అయ్యగారికి నచ్చుతుందంటారా? నువ్వు భలే వాళ్ళ పేర్లు చెప్పావు. నువ్వు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. వాళ్ళకంత సీన్ ఉందా? చెప్పలేం కదా బాబు. ఎవరిని అంత తక్కువ అంచనా వేయకూడదు. సరే, నిన్ను తక్కువ చేసుకోకు చామ్. నువ్వు చేసిందే నాన్నకు నచ్చుతుంది. నీ టాలెంట్ గురించి నీకు తెలీదు. ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా చామ్. చామ్, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? పని చేయి, ఫలితం ఆశించకు అన్నాడు. పుట్టిన వానికి మరణము తప్పదు. రే చిట్టి, ఇప్పుడు మనకి ఫలితమేరా కావాలి. పుట్టిన ఓహో, ఇక్కడ ఆ మీనింగ్ పడదా? నువ్వు ఎగిరి దూకినా పడదు. నువ్వు నా మీద పడకు, రిపేర్ అవుతా. అమ్మయ్యా, చామ్ నవ్వింద్రా. నేనే నవ్వించా. నేనే లీడిచ్చా. అబ్బబ్బబ్బా, ఇంకా ఆపండి మీరిద్దరూ. వచ్చే నవ్వు కాస్త తలనొప్పికి చేరేలా ఉంది. స్టాప్ ఇట్ రా చిట్టి. ఎప్పుడో ఆపేశాను. ఇప్పుడు చెప్పు చామ్. రేపు పొద్దున్నే నువ్వు రెడీ కదా? బతుకమ్మని చాలా గ్రాండ్ గా చేయాలి. నాన్నని ఇంప్రెస్ చేయాలి. సరే బాబు. ఊరే చిట్టి, మన చామే కదా గెలిచేది. తనని ఓడించేంత సీన్ ఇక్కడ లేదులే గాని ప్రేమ్. కానీ వాళ్ళకి రాకపోయినా పర్వాలేదు, పక్క వాళ్ళకి రాకూడదని ప్లాన్ చేసేవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి. కరెక్టేరా చిట్టి. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరు ఏం ప్లాన్ లో ఉన్నారు? అత్తయ్య, అత్తయ్య, ఎందుకే అలా గుండెలు అదిరిపోయేలా అరుస్తావు? అంతేలే అత్తయ్య, నా పిలుపు కూడా నీ కరుపులానే వినిపిస్తుంది. నా గుండెల్లో బాధని మాత్రం అర్థం చేసుకోవు, ఇచ్చిన మాటలు పట్టించుకోవు. పైగా నన్నే మాటలంటావు. నేనిప్పుడు ఏమన్నాను దీక్ష? ఇప్పుడు కాదు, పొద్దునన్నది చెప్తున్నాను. అందులో మిస్టేక్ నీదే ఉంది అనిపించింది కాబట్టి అన్నాను. దానికే ఫీల్ అవుతున్నావా? ఈసారి రోజా మిస్టేక్ ఉందనుకో, దాన్నంటాను, అప్పుడు ఫీల్ అవుతుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉందవు గాని. సరేనా? వెళ్ళు. వెళ్తానులే గాని అత్తయ్య, ఇది విను. నేనొక మాస్టర్ ప్లాన్ ని ఆలోచించాను. ఏంటి? నువ్వా? నేనే. రేపొద్దున ఎలాగైనా మావయ్యని ఇంప్రెస్ చేస్తాను. మావయ్య ఏదైనా సరే అడగమన్నారు కదా, నాకు అరుణ్ బావ కావాలి అని అడిగేస్తాను. రోజాని పంపించేయమని అడుగుతాను. దీక్ష, మనం మోయగలిగే గాలం తెచ్చినా మనం కాయగలిగే చాప కోసం గాలం వెయ్యాలి. అంతే తప్ప పెద్ద పెద్ద చాపలకు గాలం వేస్తే మనమే ఎగరాల్సొస్తుంది. అర్థమైందా? నువ్వేం చెప్పావో నాకు ముక్క కూడా అర్థం కాలేదత్తయ్య. నీకెందుకే ఇవన్నీ అని అడుగుతున్నా. చూసుకోవడానికి మేమున్నాం కదా అని చెప్తున్నా. ఏం చూసుకుంటున్నావు అత్తయ్య? నా మొహం చూడడం తప్ప ఏం చూస్తున్నావు? నేనే ట్రై చేసుకుంటాను. రేపు మావయ్యని ఇంప్రెస్ చేసి అరుణ్ బావ కావాలి అని అడిగేస్తాను. అంతే.
సారీ సారీ, పర్లేదు పర్లేదా? నాకు పర్లేదు బాబు, మీకు ఓకేనా? నువ్వు తాకింది నాకు దెబ్బైనా తీయగానే ఉంటుంది. మళ్ళీ ఏమైంది చామ్? ఒక్కసారి గుద్దుకుంటే కమ్ములొస్తాయి, అందుకే. అయినా తీయగా ఉంటుందన్నారు. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు అది తెలిసే వరకు. చామ్ చామ్ చామ్, ఈ పూలు సరిపోతాయి.